హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కుటుంబస్థాన్. ఇదొక కామెడీ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా జీ5లో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం లాస్ట్ వీక్ చూసి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే జీ5లో సేమ్ లెవెల్ కామెడీ ఈ మూవీ కూడా మీకు నచ్చడం గ్యారంటీ. ఈ సినిమాని పక్కాగా చూడండి, మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా నవ్వుకుంటారు, నాది గ్యారంటీ. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీస్ అంటే మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇందులో హీరో మణికందన్ అదేనండి గుడ్ నైట్ మూవీలో ఉన్నాడు కదా, తన కామెడీతో అదరగొట్టాడు. దీనికి 100కి 75 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. ఇందులో హీరోకి జాబ్ పోతుంది. మనకు జాబ్ ఉంటేనే అప్పులు చేస్తాం, అలాంటిది జాబు దొబ్బిన హీరో అప్పులు చేస్తే ఎలా ఉంటుంది అది ఇంట్లో తెలియకుండా. ఫస్ట్ హాఫ్ అయితే కిరాక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గినా కానీ క్లైమాక్స్ మళ్ళీ అట్లా లేపి పడేశారు, సూపర్గా ఉంటుంది. జనవరి 24న తమిళ్లో 8 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 crores వసూలు చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో, చూడకూడదు అని నేను అస్సలు అనను. పక్కాగా మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 ది స్మైల్ మ్యాన్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే దీనిని తెలుగులో డబ్బింగ్ చేసి ఈ రోజే రిలీజ్ చేశారు మావా. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ మర్డర్ చేసి వాళ్ళ మొహాల్ని ఇలా చేసి స్మైల్ మ్యాన్ అని పోలీసులకి సవాల్గా మారతాడు. ఇంకో పక్క మన హీరో శరత్ కుమార్ ఉన్నాడుగా, తనకు అల్జీమర్స్ మతి మార్పు వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. మరి ఈ హీరో ఆ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది ఈ మూవీ ప్లాట్. మంచి క్వశ్చన్స్తో ఈ సినిమా అయితే కిరాక్ అనిపిస్తుంది బ్రో. కానీ స్టోరీ పాతదే, అంత కొత్తదేం కాదు. కానీ మీకు కనుక సీరియల్ కిల్లర్స్ మూవీ సిస్టమ్ అయితే అందులోనూ తెలుగులో ఉంది కాబట్టి దీన్ని పక్కాగా ఒకసారి చూసేయండి. ఇది ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. లిస్ట్లో నెంబర్ 3 ది షావ్షాంక్ రిడెంప్షన్. ఇదొక డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ప్రపంచంలోనే టాప్ IMDb రేటింగ్ మూవీ ఏంట్రా బాయ్ అని మన గూగుల్ని అడగండి, మీకు ఇదే మూవీ సజెస్ట్ చేస్తుంది. IMDb రేటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఈ మూవీ 1994లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే నెంబర్ 1 మూవీ మావా. 9.3/10 దీని రేటింగ్. మన జీవితంలో అన్నీ మనకు ఉన్న ఎన్నో కష్టాలు ఉన్నాయి. దీని అమ్మ ఇటు క్రెడిట్ కార్డ్ కట్టాలి, ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఈ అప్పులేంటో, ఈ పిల్లలేంటో, నా చదువేంటో, పెళ్ళేంటో, ఇలా దీని అమ్మచ్చి జీవితం స్వేచ్ఛగా హ్యాపీగా బతకలేకపోతున్నాం అని మనం డైలీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఫీల్ అవుతూనే ఉంటాం. కానీ ఈ మూవీ చూశాక వామ్మో నా లైఫ్ ఎంత బాగుంది అని మీరు ఫీల్ అవుతారు, నాది గ్యారంటీ. ఆశ, ఓపిక, పట్టుదల, సంకల్పం ఈ థీమ్స్తో ఈ మూవీ స్టోరీ ఉంటుంది. మీరు ఎవరైనా ఇంతవరకు ఈ మూవీ చూడకుండా నేను మూవీ లవర్నిరా బై అని ఎవరితో నన్ను చెప్పుకుంటే అలా చెప్పుకోవడం మానేయండి, అది మీకే అవమానం. ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక జైల్లోనే జరుగుతుంది మావా. ఈ కాలంలో ఈ మూవీ చూసే మీకు కొద్దిగా స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా కానీ ఈ వండర్ని మీరు పక్కాగా చూడాల్సిందే. దీనికి 100కి నేను 95 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్లో ఉంది కానీ తెలుగులో లేదు, అందులోనూ రెంట్ బేసిస్లో ఉంది. మరి తెలుగులో ఏ ఓటీటీలో చూడాలి బ్రో అంటే ఏ ఓటీటీలోనూ లేదు. మీరు మాత్రం తప్పకుండా తెలుగులో చూడండి ఈ గొప్ప చిత్రాన్ని. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మన మూవీ మేట్స్ ఛానల్లో చిన్న చేంజ్, ప్రతి వీకెండ్ టాప్ 10 చేస్తా కదా, ఇప్పుడు కూడా చేస్తాను టాప్ 10, కానీ 10 కాకుండా 3గా సపరేట్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటేసారి 10 అనేసరికంటే ఏ మూవీ చెప్తున్నానో క్లారిటీ లేక చాలా మూవీస్ కొన్ని మీరు మిస్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. సో 3గా చెప్తే మీకు ఈజీగా గుర్తుంటుంది, ఆ వీడియో కూడా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఓటీటీలో మంచి మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏది వచ్చినా కానీ పక్కాగా మన ఛానల్లో అది అప్డేట్ అవుతూనే ఉంటుంది. మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పక్కా. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కసీం షేక్ బ్రో కామెడీ పెట్టాడు. షావ్షాంక్ రిడెంప్షన్ మూవీ ఎక్సలెంట్, సూపర్, థ్యాంక్ యూ బ్రో. ఇలాంటి మూవీస్ ఉంటే చెప్పు బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ బ్రో, చెప్తూనే ఉంటాను. ఇంతకు ఇప్పుడే సజెస్ట్ చేశాడుగా ఈ మూవీ, ఈ కామెంట్ ఏ నుంచి వచ్చిందని కంగారు పడకండి, మన పోస్టులో పెట్టారు కాబట్టి ఆ పోస్ట్ చూసి ఈ మూవీ చూడడం జరిగింది, అందుకే ఈ కామెంట్ పెట్టారు.
నెక్స్ట్ సెకండ్ కామెంట్ సత్యనారాయణ బ్రో కామెంట్ పెట్టాడు. తండేల్ మూవీ చూసాను బ్రో, చాలా బాగుంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ సత్యనారాయణ బ్రో. నెక్స్ట్ ఏబిసిడి బ్రో కామెంట్ పెట్టాడు. రేఖా చిత్రం మూవీ ఇప్పుడే చూశాను, చాలా సూపర్ సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ ఏబిసిడి బ్రో. అండ్ నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీకు ఏది బాగా నచ్చింది, ఏది నచ్చలేదో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.